చూస్తున్నాం. వైసీపీకి బిగ్ షాక్ తాకింది. 10 రోజులు కూడా తిరగకుండానే అంబటి రాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. గత నెల 28వ తేదీన వైసీపీ కండువా కప్పుకున్న ఆయన ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. కొద్ది రోజులు రాజకీయాలకు కూడా ఆయన దూరంగా ఉండాలనుకున్నట్టు ట్వీట్ చేశాడు. అంబటి రాయుడు గుంటూరు లోక్సభ స్థానం ఆశించే వైసీపీలో చేరారు. అయితే ఆ స్థానాన్ని అంబటికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధంగా లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తాకింది. 10 రోజులు కూడా తిరగకుండానే అంబటి రాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. కొన్ని రోజులు ఈ నెల 28న చేరినటువంటి అంబటి రాయుడు కొన్ని రోజుల సమయం తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రోజుకో షాకు, పూటకు ఒక బిగ్ షాక్ తగులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీకి ప్రతిరోజు ఏదో ఒక షాకు తగులుతూనే ఉంది. మొదటగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు భేటీ దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక షాకు తగులుతూనే వస్తూ ఉంది. తాజాగా అంబటి రాయుడు ఆయన గత 2-3 నెలల కాలంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీలో చేరకముందే గుంటూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ స్థానిక నియోజకవర్గ నేతలు సహాయ సహకారాలు కూడా అందించారు. కానీ తాజాగా అంబటి రాయుడు విషయానికి సంబంధించి కూడా గత నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా బ్రాండ్ అంబాసిడర్లు 3 ఉన్నారు. అందులో అంబటి రాయుడు కూడా ఒకరు. అయితే నిన్న జరిగిన రాజకీయ పరిణామాలు అంబటి రాయుడిని చాలా తీవ్ర స్థాయిలో నిరాశకి, నిస్పృహకి, ఆందోళనకు గురి చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే అంబటి రాయుడికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వర్క్ చేసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 నెలల క్రితం చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆయన దాదాపుగా అన్ని నియోజకవర్గాల్ని పర్యటన చేయటం, అన్ని నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్న ప్రజలతో, నాయకులతో, కార్యకర్తలతో మమేకమైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మొత్తం గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా పూర్తి చేసుకున్న తర్వాత గత నెల 28న ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఆ తర్వాత నిన్న జరిగిన కీలకమైన పరిణామాలు ఒకసారి మనం పరిశీలిస్తే ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా కృష్ణదేవరాయలు ఉన్నారు. ఆయన్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధిష్టానం ఆయనకు ఒక ప్రపోజల్ పెట్టింది. కానీ ఆ ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పటికే అంబటి రాయుడు కేటాయిస్తూ గతంలో ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు, పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. కానీ ఒక్కసారిగా నరసరావుపేట నుంచి గుంటూరుకి కృష్ణదేవరాయల పేరు ప్రపోజల్కి రావడంతో కూడా ఒక్కసారిగా అంబటి రాయుడు నిరాశకు గురయ్యారు. తనని పార్టీలో చేర్చుకొని గుంటూరు ఎంపీగా తనకి ప్రపోజ్ చేసి సడన్ గా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని చెప్పి కూడా ఆయన కొంత ఆందోళన చెందారు. వెంటనే ఆయన కొంతమంది ముఖ్యమైన నేతలు ఎవరైతే ఆయన పార్టీలో చేరడానికి సన్నిహితంగా రాయబారాలు నడిపారో వారితో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తా ఉంది. వారితో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు తమకు కూడా కొంత అర్థం కావట్లేదు. ఏదైతే ఐపాక్ సర్వే బృందం ఉందో వారు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రోజు రోజుకు ఈక్వేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ ప్రకటించిన అభ్యర్థి రేపు ఉండట్లేదు, రేపు ప్రకటించిన అభ్యర్థి ఎల్లుండట్లేదు. వీళ్ళిద్దరిని కాదని కొత్త అభ్యర్థి కూడా వస్తున్న పరిస్థితులు ఇటీవల జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో దీంట్లో తాము ఏం జోక్యం చేసుకోలేమని చెప్పి ఆ పెద్దలు అంబటి రాయుడికి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురై కొద్దిసేపటి ఆయన ట్విట్టర్ వేదికగా కూడా తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను, అలాగే రాజకీయాలకు కూడా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన ట్వీట్ చేసిన క్షణాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీ అభిమానులు ఏమైంది బ్రదర్ అంతలోకే అని చెప్పి వరుసగా ట్వీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్వీట్లకు సంబంధించి ఏమిటో అర్థం కాక ఇటు వైసీపీ కార్యకర్తలు, నేతలు, అంబటి రాయుడు అభిమానులు కూడా చాలా నిరాశ, నిస్పృహకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అంబటి రాయుడు రాజీనామాకు సంబంధించి పార్టీ అధిష్టానం ఇంకా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మరి వైసీపీ అధిష్టానం దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది ఏంటి అనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఇస్తానని చెప్పి మోసం చేశారనేది అంబటి రాయుడు భావనగా కనిపిస్తా ఉంది. ఉమశ్రీ, శివ, అలాగే గుంటూరు టికెట్ ఆశించారు అంబటి రాయుడు, అది ఇవ్వకపోవడంతోనే రాజీనామా చేశారని మరోపక్క అంటున్నారు. మరోపక్క ఆయన ట్వీట్ చూస్తే
రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. అంటే దీన్ని ఎలా చూడాలి అంటారు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి ఉమశ్రీ. క్రికెట్ ఇన్నింగ్స్ కి సంబంధించి కూడా అంబటి రాయుడు ఆశించిన స్థాయిలో ఆయన ఎక్కడా కూడా ఫలితాలు సాధించలేదు. క్రికెట్ ఇన్నింగ్స్ లో ఒక రకంగా ఆయన ఫెయిల్ అయినారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు ఆదిలోనే అరిష్టం మాదిరిగా రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లోనే ఆయనకి భారీ స్థాయిలో ఒక షాక్ తగిలింది. సో ఇటువంటి తరుణం నేపథ్యంలో కూడా మళ్ళీ రాజకీయాల్లోకి అంటే ఇంకొక పార్టీకి వెళ్తే టీడీపీకి వెళ్ళాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి, లేకపోతే కొత్తగా షర్మిల వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో కొత్తగా రాజకీయ పార్టీల్లోకి వెళ్ళి ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీతో నేతలతో కార్యకర్తలతో మమేకమయ్యి మళ్ళీ ఇంకో పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయటం లేకపోతే ప్రచారాలు చేస్తే గనక కొంత ఎవరైతే అంబటి రాయుడికి సంబంధించిన అభిమానుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనకున్న వ్యక్తిగత క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన భావించారు. అందుకే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడంతో పాటుగా రాజకీయాలకు కొంత దూరంగా ఉండాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా క్రికెటర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం సెలబ్రిటీతో సమానం. సో ఆ సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి రోజుల వ్యవధిలోనే మారితే కనుక ఇటు ప్రజల్లో కానీ ఇటు అభిమానుల్లో కానీ కొంత అసంతృప్తి, ఆ వ్యక్తిపై ఆగ్రహం కలుగుతుంది. సో అటువంటి ఆగ్రహాన్ని అసంతృప్తిని ఎందుకు కలిగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు అంబటి రాయుడికి టచ్లోకి ఎట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఆయన టీడీపీ నేతలకి ఎటువంటి భరోసా ఇచ్చారు, లేకపోతే వస్తానని చెప్పారా రానని చెప్పారు అనే దానికి సంబంధించి అయితే స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన రాజీనామా చేసిన క్షణాల్లోనే టీడీపీ అగ్రనాయకత్వం ఆయనతో సంప్రదింపులు అయితే ప్రారంభించింది ఉమశ్రీ. శివ, అలాగే ఇప్పటికే వైసీపీలో ఒక్కొక్కరిగా టికెట్ దక్కని నేతలైతే ఒక్కొక్కరిగా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. మనం చూస్తున్నాం ఆల్రెడీ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. జాబితాకు ముందే ఇలా ఉంది, జాబితా తర్వాత ఎలా ఉండబోతుందో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అంబటి రాయుడు మరి నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అంటే ఇలాగే ఉండిపోతారా, లేకపోతే ఇతర పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఎవరైనా సంప్రదించారు ఇప్పటి వరకు? ప్రస్తుతం ఆయన అయితే ఎవరికి అందుబాటులో రాలేదు. ఆయన ట్విట్లో పోస్ట్ పెట్టి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ కొని ఆయన కొంచెం ప్రశాంతమైన వాతావరణానికి దూరంగా వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. సో ఆయన అయితే మాత్రం ప్రస్తుతం అంటే ఇప్పటికిప్పుడు మాత్రం ఆయన రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే ఈ నెల చివరికి కానీ వచ్చే నెల నాటికి కానీ ఆయన రాజకీయాలకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అంటే ఇప్పటికిప్పుడే వైఎస్ఆర్సీపీలో 10 రోజుల క్రితం 10 రోజులు కూడా అలా చేరి కరెక్ట్గా వారం రోజులే గత నెల 28వ తేదీన చేరారు. ఈ రోజు 6వ తేదీ వచ్చారంటే 3-6 కరెక్ట్గా 9 రోజులే ఆయన పార్టీలో చేరి 9వ రోజు అంటే 1వ రోజు పార్టీలో చేరితే 9వ రోజు రాజీనామా చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి తరుణంలో మరో పార్టీకి వెళ్ళి ఇబ్బందులు పాలు కాకూడదని చెప్పి ఆయన ఆలోచనగా చేసినట్టు తెలుస్తా ఉంది. అంటే ఆయన మనసులో 2 రకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకటి, ఒక నెల రోజులు ప్రశాంతంగా ఉండి రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఏం జరుగుతుందో రాష్ట్ర రాజకీయాలని పరిశీలించాలని ఒకటి నిర్ణయం తీసుకున్నారు. రెండో దానికి సంబంధించి కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్తగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయనకు సంబంధించిన మెజార్టీ సన్నిహితులు స్నేహితులు కూడా ఆయనకైతే ఒక సూచన చేసినట్టు తెలుస్తా ఉంది. సో ప్రస్తుతం ఈ 2 అంశాలకు సంబంధించి ఆయన కొంత డైలామాలో ఉన్నారు. ఖచ్చితంగా 2-3 రోజుల్లో అంబటి రాయుడు అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వేరే పార్టీలో చేరతారా లేకపోతే రాజకీయాలకు దూరం అవుతారా అనే దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఉమశ్రీ. ఎస్ శివ, అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా అంబటి రాయుడే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మరి ఆ కార్యక్రమం ఎలా కొనసాగే అవకాశం ఉంది అంబటి రాయుడి రాజీనామాతో? దీన్ని అభినందనలు కూడా తెలిపారు. సో ప్రస్తుతానికి సంబంధించి అంబటి రాయుడుతో కానీ లేకపోతే పివి సింగ్తో కానీ లేకపోతే శ్రీకాంత్తో కానీ ఎక్కడ సంబంధం లేదు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి సంబంధించి ముగింపుకి ప్రారంభానికి సంబంధించి మాత్రమే ముఖ్య అతిథులు కానీ లేకపోతే బ్రాండ్ అంబాసిడర్లు కానీ అవసరం. సో మిగతా కార్యక్రమం అంతా కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఎవరైతే స్పోర్ట్స్ పీటీ అధికారులు ఉంటారో పీటీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు వీరంతా మమేకమై ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడా వీరితో రెగ్యులర్గా పని అయితే లేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రారంభానికి ముగింపుకు సంబంధించి మాత్రం వీరు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు, అతను లోటుపాట్లోనే అని చెప్పి వారు స్పీచ్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ కార్యక్రమం అయితే ఈ నెల చివరి దాకా కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముగింపు కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ చాలా భారీ ఎత్తున ఉత్తరాంధ్రలో నిర్వహించాలని చెప్పి భావించింది. సో ఆ కార్యక్రమానికి అంబటి రాయుడు హాజరు కాకపోవచ్చు. ఎస్ శివ, అలాగే ఇప్పటికీ వైసీపీ పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించడం కాకుండా దాదాపుగా లైట్ తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. అలాగే అంబటి రాయుడు విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా అంటే అంబటి రాయుడిని గనక నిజంగా అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లయితే ఆయన రాజీనామా చేసే అవకాశాలే కూడా లేవు.
ఎందుకంటే అంబటి రాయుడిని సంప్రదింపులు జరపకుండానే అంబటి రాయుడికి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ ముఖ్యమైన నేత మాట్లాడకుండానే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన కొంత ఆందోళనకి కొంత అసంతృప్తికి లోనై మాత్రమే ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. వాస్తవానికి అంబటి రాయుడిని కనుక వైసీపీ పెద్దలు పిలిచి మాట్లాడి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఈ పరిస్థితుల ప్రభావం మూలంగా మీకు ఇంకో చోట అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నాము, గుంటూరు పార్లమెంట్కి సంబంధించి నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ ఉన్న కృష్ణదేవరాయను తీసుకురావాలని కోరుతున్నాము. సో ఈ నేపథ్యంలో మీకు ఏదో ఒక భవిష్యత్తులో ఆ ప్రభుత్వం వస్తే కనుక పలాని పదవి ఇస్తాము లేకపోతే పలాని చేస్తామని చెప్పి బుజ్జగించినట్లయితే ఆయన ఈ స్థాయిలో నిజంగా పార్టీ వెళ్ళాలనుకున్నా కానీ రాజీనామా లేక మామూలుగా పంపించి వదిలేసేవాడు. కానీ ఆయనకి తీవ్ర స్థాయిలో పరాభం ఎక్కువ ఎదురైంది, చెప్పలేని రీతిలో పరాభం. ఎందుకంటే ఆయన ఒక క్రికెటరు, దేశానికి సంబంధించిన ఒక క్రికెటరు, ఆయన అండర్ 19లో కూడా కీలకంగా కూడా క్రికెట్లో నిర్వహించాడు. ఇటువంటి తరుణంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రఖ్యాత వ్యక్తిగా కూడా ఆయన వైసీపీ అయితే ఘోరమైన అవమానం చేసింది. సో ఆయన అవమానం జరిగిన దానికి తట్టుకోలేకనే ఈ విధమైన ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరు సంప్రదింపులు జరపకపోవడం మూలంగానే ఈ స్థాయిలో ఆయన అసంతృప్తి వెళ్ళగక్కారని చెప్పి మనం భావించవచ్చు ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.